హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ చిన్ని, మున్ని, పింకీ, జున్ను నలుగురు వరుసగా కూర్చొని ఉన్నారు. ఇక్కడ సీత, గీత ఇద్దరు ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నారు. అరే, ఈ చందు ఎప్పుడొస్తాడు? ఎంతసేపు అయింది క్లే తీసుకుని రమ్మని చెప్పి. వస్తూనే ఉంటాడులే అక్క. అప్పుడే చందు క్లే తీసుకుని అక్కడికి వస్తాడు. అరే, సడన్ గా సీత వదిన క్లే తీసుకుని గీత వదిన వాళ్ళ ఇంటికి ఎందుకు రమ్మన్నారు? అది కూడా ఒకేసారి ఇన్ని కలర్సా? సరేలే, నాకెందుకు, నేనైతే తీసుకొచ్చాను, నా పని అంతే. వదినా, తీసుకోండి, మీరు చెప్పినట్టే నేను రంగురంగుల క్లే తీసుకొచ్చాను, ఇదిగో తీసుకోండి. చందు, వచ్చేసావా? ఆ క్లే పిల్లలకి ఎదురుగా పెట్టు. ఇప్పుడు ఈ పిల్లలందరికీ క్లే కాంపిటీషన్ పెడుతున్నాను, అందుకే ఈ క్లే నేను తీసుకురమ్మని చెప్పాను. అరే ఓ, అదా విషయం. అయితే సీత వదిన, గీత వదిన ఇద్దరు కలిసి పిల్లలకి క్లే కాంపిటీషన్ పెడుతున్నారన్నమాట. భలే సరదాగా ఉంటుంది. ఖచ్చితంగా నేను ఈ కాంపిటీషన్ ని చూస్తాను. అలా చందు కూడా వాళ్ళకెదురుగా కూర్చుంటాడు. అయితే పిల్లలు, కాంపిటీషన్ అంటే ప్రైజ్ కూడా ఉండాలి కదా. మీలో ఎవరైతే ఈ కాంపిటీషన్ లో గెలుస్తారో వాళ్ళకి నా తరపు నుంచి మంచి బహుమతి ఉంటుంది. ఏంటి బహుమత? అయితే ఖచ్చితంగా నేనే గెలుస్తాను. ఇంకా చందు బాబా ఇచ్చే బహుమతి కూడా నేనే తీసుకుంటాను. ఏంటి, అలా ఎలా నువ్వే గెలుస్తావు? ఈ పోటీలో ఖచ్చితంగా నేనే గెలుస్తాను, చూస్తుండు. మీ ఇద్దరు కాదు, నేనే గెలుస్తాను. ఇక్కడ జున్ను మాత్రం ఏమీ మాట్లాడకుండా క్లే వైపే చూస్తూ ఉంటాడు. క్లే క్లే. ఎవరు గెలుస్తారో పోటీ చివరి దాకా వచ్చాక తెలుస్తుంది. దానికోసం ఇప్పుడు గొడవ దేనికి? పిల్లలు, మీరు ఎవరికి నచ్చిన ఫ్రేమ్ వాళ్ళు తీసుకోండి. పోటీ మొదలవగానే మీ క్లేతో ఆ ఫ్రేమ్ లో ఉన్న డిజైన్ బొమ్మని తయారు చేయాలి. అలా పిల్లలందరూ ఫ్రేమ్స్ తీసుకుంటారు. పిల్లలు, మీకు 15 నిమిషాల టైం ఇస్తాం. 15 నిమిషాల్లో ఎవరైతే చక్కగా అందంగా బొమ్మ క్లేతో తయారు చేస్తారో వాళ్లే విన్నర్. అక్క, వీళ్ళని చూస్తుంటే మన చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. కానీ మనం చిన్నప్పుడు మట్టితో ఇలా బొమ్మలు తయారు చేసేవాళ్ళం కదా. అవును గీత, మన చిన్నప్పుడు ఈ క్లే ఇవన్నీ ఎక్కడున్నాయి? మట్టితోనే మనకు కావలసిన బొమ్మలు తయారు చేసుకునేవాళ్ళం. సరే సరే పిల్లలు, ఇప్పుడు మీరు క్లే తీసుకోండి. అలా పిల్లలంతా క్లే తీసుకుంటారు. నేను పింక్ కలర్ తీసుకుంటా. నేను బ్లూ కలర్ తీసుకుంటా. నేను రెడ్ కలర్. క్లే క్లే గ్రీన్ కలర్, గ్రీన్ కలర్. అలా పిల్లలందరూ తలొక కలర్ క్లే తీసుకున్నారు. ఇప్పుడు చెప్పినట్టుగానే స్టార్ట్ చేయండి. ఇలా పిల్లలంతా క్లేని రౌండ్ గా చేస్తూ ఉంటారు. అరెరే, మున్ని అప్పుడే క్లేని వత్తేస్తుంది. అరెరే, రౌండ్ కూడా చేసింది. అయ్యో, పింకీ కూడా తన క్లే రెడీ చేసేసుకుంది. అలా చిన్ని అందరినీ చూస్తూ ఉంది. అరే వా, నా క్లే రెడీ అయిపోయింది. ఇక నా క్లే మీద నా ఫ్రేమ్ పెడతాను. అరే, అసలు ఇది ఏం ఫ్రేమ్? ఓ, ఇది డాగీ ఫ్రేమా? అరే వావ్, మున్ని కార్ ఫ్రేమ్ తీసుకుంది. అరే, ఆ కార్ ఫ్రేమ్ నేను తీసుకుని ఉంటే బాగుండేది. చిన్ని ఏం ఫ్రేమ్ తీసుకుంది? అరే, చిన్ని ఫ్రేమ్ ఫిష్, ఇది కూడా బాగుంది. వీళ్ళందరి ఫ్రేమ్స్ బాగున్నాయి, నా ఫ్రేమే బాగోలేదు. అరే వావ్, జున్ను క్రిస్మస్ ట్రీ ఫ్రేమ్ తీసుకున్నాడు. అరే, అందరూ బొమ్మలు చేసేస్తున్నారు. నేనే అనవసరంగా వాళ్ళని చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నానా? త్వరగా నా బొమ్మ తయారు చేయాలి. అలా చిన్ని కూడా తన బొమ్మ తయారు చేస్తూ ఉంటుంది. అరే వావ్, మొన్న కార్ ఎంత బాగా వస్తుందో. నా ఫ్రేమ్ అస్సలు బాగోలేదు. నేను కార్ ఫ్రేమ్ తీసుకోవాల్సింది. అరే, మొన్న ఎందుకలా తగులుతావు నాకు? అయ్యయ్యో
సారీ పింకీ, నేను చూసుకోలేదు. అదేం కాదు, నువ్వు కావాలని నా బొమ్మ పాడు చేయాలని నాకు తగిలా. ఇప్పుడు నేను కూడా నీ బొమ్మ పాడు చేస్తా. చూడు, ఇదిగో ఇదిగో, ఇంకా తంతాను. అలా పింకీ మున్ని కార్ బొమ్మని కాలితో తొక్కి పాడు చేస్తుంది. అరే అయ్యయ్యో పింకీ, నేను పొరపాటుగా తగలేనని చెప్పినా కూడా వినకుండా నా బొమ్మని పాడు చేస్తావా? నేను కూడా నీ బొమ్మని పాడు చేస్తా. చూడు, ఇదిగో ఇంకా తంతాను. చూడు, ఏ నా బొమ్మని తొక్కేస్తావా? నీ బొమ్మని నలిపేస్తా. చూడు, అరే నిన్ను ఈ రోజు వదిలిపెట్టను పింకీ. నిన్ను కూడా వదిలేను మొన్నే. ఇలా ఇద్దరు పోట్లాడుకుంటూ కొట్టుకుంటూ ఇద్దరు కలిసి చిన్ని బొమ్మ మీద పడతారు. అరే అయ్యయ్యో, మీ ఇద్దరు కలిసి కొట్టుకొని నా బొమ్మ పాడు చేసేసారేంటి? మిమ్మల్ని, మీ ఇద్దరిని వదిలిపెట్టాను చూడండి. ఇలా ముగ్గురు కలిసి కొట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ జున్ను మాత్రం వాళ్ళెవరిని పట్టించుకోకుండా తన బొమ్మ తాను చేస్తూ ఉంటాడు. అరే పిల్లలు, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. టైం అయిపోతుంది. పిల్లలు, ఇక మీకిచ్చిన టైం అయిపోయింది. అందరూ ఎవరి బొమ్మ దగ్గర వాళ్ళు ఉండాలి. అరే నా బొమ్మ పాడైపోయింది. అయ్యో, ఈ పింకీ నా కార్ బొమ్మ పాడు చేసేసింది. నేనెక్కడ గెలుస్తానా అనే కుళ్ళుతో కావాలనే పింకీ ఇలా చేసింది. నా బొమ్మ కూడా నువ్వు పాడు చేసావు కదా. అరే మీ ఇద్దరు మళ్ళీ స్టార్ట్ చేశారా? మీ ఇద్దరు పోట్లాడుకుని అన్యాయంగా నా బొమ్మ పాడు చేశారు. ఇక ఇప్పుడు విన్నర్ ఎవరో చూద్దాం. మీ ముగ్గురు పోట్లాడుకుని మీ బొమ్మల్ని పాడు చేసుకున్నారు. ఇక జున్ను మాత్రం మీ పోట్లాట గురించి పట్టించుకోకుండా తన బొమ్మని పూర్తి చేశాడు. చూడండి, జున్ను తన క్లేతో క్రిస్మస్ ట్రీ భలే తయారు చేశాడు. కాబట్టి జున్నుయే ఈ కాంపిటీషన్ విన్నర్. జున్ను, కంగ్రాచులేషన్స్. అరే ఇదంతా మీ ఇద్దరి వల్లే. అరే వావ్ జున్ను, కంగ్రాచులేషన్స్. నువ్వు చాలా చక్కగా నీ బొమ్మని పూర్తి చేశావు. అలాగే మిగిలిన వారిలా గొడవ కూడా వెళ్ళలేదు. వెరీ గుడ్. అరే ఓ, అయితే ఇప్పుడు నేను చెప్పిన బహుమతి ఇస్తున్నాను. అదేంటంటే కిండర్ జాయ్, ఇంకా ఈ చిప్స్ కూడా. జున్ను, నువ్వే విన్నర్ కాబట్టి ఇవి నీకే, తీసుకో. కంగ్రాచులేషన్స్ జున్ను. కిండర్ జాయ్. అలా జున్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.